అందరూ పక్కకి చేరండి. పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారేస్తాను. నాకు ఆడా మగ తేడా లేదు. ఆగండి. అడుగు ముందుకు వేశారో అందరూ చూస్తారు. నేను 4 కూనీలు చేశాను. ఇంకో 4 అయినా 40 అయినా శిక్ష ఒకటే. చెప్పాను కదా కదలొద్దని. ఎస్ఐ, జీపు తాళాలు రెడీగా పెట్టు. నేను జీప్ ఎక్కేలోగా ఏమన్నా చేశారా ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తాను. ఓకే కృష్ణ, ఓకే. ఇప్పుడు తప్పించుకుంటావు గానీ తర్వాత అయినా దొరకపోవు. అది నీకు అనవసరం. చెప్పిన పని చేస్తావా లేదా? థ్యాంక్ యూ మిస్టర్, థ్యాంక్ యూ. మీ పేరు? ఖాన్. మీరు స్టేషన్కి వచ్చి బహుమతి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ ఖాన్ మా దగ్గర జీతానికి ఉన్నాడు సార్. ఓకే. ఓర్ ఈడియట్, కిరాయి డబ్బుల కోసం ఇంత పాడు పని చేస్తావా? అమ్మని వీడెవడో ఫైర్ బ్రాండ్ లో ఉన్నాడే. సైలెన్స్, సైలెన్స్. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఓ అలా కానివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. నేను కాదు, నువ్వు ప్రమాణం చేయాలయ్యా. నేను చేయనయ్యా. ఆర్డర్, ఆర్డర్. ముద్దాయి ప్రమాణం చేయాలి. ఎందుకు? దేవుడి మీద నాకు నమ్మకం లేదు, నా మీద మీకు నమ్మకం లేదు. ఎలాగో అబద్ధాలు ఆడతానని తెలిసి కూడా నిజం చెప్తానంటూ ఒట్టేయించి మళ్ళీ నా చేత అబద్ధం చెప్పించడం ఎందుకు? ఆర్డర్, ఆర్డర్. ఆర్డర్, ఆర్డర్. ముద్దాయి, నీ పేరు కృష్ణ, ఎక్స్ కెప్టెన్ కృష్ణ. స్మగ్లర్, హంతకుడు, దేశద్రోహి. ఎవరా కృష్ణ? నువ్వే. ఆనాడు 16వ అంతస్తు నుండి పడదోసిన మనిషి పేరు సుధాకర్. ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్న పేరు. మేడ మీదని అతని చంపి నీ బట్టలు అతనికి తొడిగి నీ పేరు గల వాచి ఉంగరం వాడికి అమర్చి 16వ అంతస్తు నుండి పడదోశాం. కెప్టెన్ కృష్ణ చనిపోయాడని భ్రమ కలిగించాం. చాలా పెద్ద నేరాలు తప్పించుకుని సుధాకర్ అన్న పేరుతో తిరుగుతున్నావు. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు సార్. నాకు అర్థమైంది. నువ్వు నౌకాదళంలో కెప్టెన్ గా పనిచేశావు. సముద్రంలో నీళ్లడుగున పోయే సబ్మెరీన్ నడపడంలో అనుభవం గడించాం. ఆ తరువాత విదేశీ గూఢచారితో సంబంధాలు కలిపి దేశద్రోహానికి పాల్పడ్డావు.
సబ్మెరీన్ సహాయంతో కోట్ల బంగారం నల్లమందు స్మగ్లింగ్ చేసి పెట్టాం. దొరికిపోగానే విచారణకు అందకుండా పారిపోయాం. నీ పై అధికారిని మిలిటరీ పోలీసుని చంపి పారిపోయాం. నీకోసం అటు పోలీసులు ఇటు నీతో కలిసి పనిచేసిన గూఢచారులు గాలిస్తుండగా సుధాకర్ను చంపి అతనే మాజీ కెప్టెన్ కృష్ణని నమ్మించావు. మంచినీళ్ళు ఇవ్వండి. ఎవరన్నారు? మిగతా పోలీసులకు చెప్పండి, ఎవరైనా కదిలారంటే ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తాను. చెప్పానా? వద్దని చెప్పానా? చూడండి ఎవరన్నారు, కూలీలు ఎలా జరుగుతాయో ఇప్పటికైనా అర్థమైందా? మిస్టర్ కృష్ణ, నువ్వు ఈ నిమిషానికి కోర్టు గది నుంచి తప్పించుకోవచ్చు. కానీ మరో నిమిషం తర్వాత ధర్మదేవత 1000 కళ్లతో 10,000 చేతులతో 1,00,000 తుపాకులతో నిన్ను వెంటాడుతుంది. ఎలా వెంటాడుతుందో నేను చూస్తాను. ఈ వేళ నుంచి ఈ పిల్ల నా ప్రాణానికి జీవిత బీమా. మిస్టర్ కృష్ణ, ఆ అమ్మాయిని వదులు. ఆమె నా స్నేహితుడి కూతురు, అప్రెంటిస్ చేస్తున్నది. నేనే ఇవాళ సరదాగా కోర్టుకు రమ్మన్నాను. అదంతా నాకు అనవసరం. కమాండ్ డార్లింగ్, అనవసరంగా నిన్ను చంపలే. అసలే నిన్ను వదిలి నేను జైలుకెళ్ళనా? నేను చాలా సేఫ్ అనుకునేంత వరకు నువ్వు నా ప్రాణానికి బీమా పాలసీ. అవును, నీ పేరేమిటి? వెరీ గుడ్, నేను భీమా అని పిలుస్తాను. పోలీసులు వస్తారన్న భయం లేదా? ఇటు రారు. వచ్చినా నాలాంటి వాడు ఇలాంటి విలాసాల మధ్యన కూర్చుంటాడంటే నువ్వు అరిచొచ్చినా నమ్మరు. కరెక్ట్ మిస్ భీమా? ఇలా భుజం మీద ఐమూలగా కింద కాలిస్తే 15 చోట్ల కుట్లు వేస్తారు. లారీ కింద పడ్డ పీచు బొమ్మలా అయిపోతావు. ఈ అందం సందం హంస నడక అన్ని గోవింద. అంచేత బరి తెగించిన వాడితో చెలగాటం ఆడదు. కోర్టులో పోలీసులు చూసావుగా, వాడు అసలు ఆడనే లేదు. దిగు. ఎందుకు? ఈ కారును జలసమాధి చేయాలి. ఐ హేట్ యు. ఐ లవ్ యూ. ఇలా దగ్గరకు రా. ఎందుకు? చూసేవాళ్ళు ఎవరికి అనుమానం కలగకుండా మనిద్దరం భార్యాభర్తల్లా ఇలా చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళాలి. నువ్వేమన్నా నకరాలు చేసావనుకో, ఈ గుండు పేలుతుంది, నువ్వు పరలోకానికి పెడతావు.
బాయ్ కమ్ హియర్. ఓ కోల్డ్ బ్లాక్ లైట్ 2 కూల్ డ్రింక్స్. నాకు అక్కర్లేదు. సరే నీ కర్మ. డార్లింగ్ ఓ 10 రూపీస్ ఇవ్వు. చిల్లర నీ దగ్గర ఉంచుకో, సీసా కోసం తర్వాత రా. నేను డ్రింక్ తాగేటప్పుడు పొరపాటునైనా కదిలేవా రివాల్వర్ పేలుతుంది. ఎందుకంటే నేను ఇది తాగేటప్పుడు పరాగ్గా ఉంటాను. నీ రివాల్వర్ లో ఒక్కటే బుల్లెట్ ఉంది తెలుసా? నీకెలా తెలుసు? కోర్టులో పోలీసుకు 1, కారు టైర్లకు 2, పోలీస్ జీప్ 1, పెట్రోల్ టిన్కి 1, పొగ 1గా ఉంది. లాయర్ గారు లెక్కలు బాగానే కడుతున్నారే. లెక్కలే కాదు, నీ చావు చూస్తాను. నేను ఇప్పుడు అరుస్తాను, పోలీసులు వస్తారు. నేను చస్తే చస్తాను కానీ నిన్ను పట్టేస్తాను. మై డియర్ హేమ, నన్ను పట్టుకోవడం అంత తేలిక కాదు. ఉన్న ఒక్క బుల్లెట్తోనూ వచ్చే పోలీసుని కాల్చి పారేస్తాను. రెండో వాడు ఉన్నాడుగా. నా రివాల్వర్ ఖాళీ అని వాడికి తెలియదుగా. వాడిని ఇలా దగ్గరికి రమ్మని పిలిచి వాడి తుపాకీ లాక్కుని వాడి బుర్ర బద్దలు కొట్టి నేను ఈలోగా అరిస్తే అప్పుడు నువ్వు మూర్చిపోయి ఉంటావుగా. నువ్వు కూవ నరిచేలోగా కంట మీద కొడతాను. 2 గంటల వరకు లేవు. మై గాడ్, యు ఆర్ ఏ టీపీ. కార్లో కూర్చో. వెళ్తున్నారు. మనం అటు పారిపోయామనుకుని అటే తరువుకుపోతున్నారు. ఇప్పుడు కారాపి నేనే దొంగనని చెప్పినా ఏడ్చాలే పో అంటారు. ఎందుకని? కారు మారాం గనక. ₹100. రేయ్, హలో, హోటల్ హనీమూన్, మనోజ్ హియర్, ప్రొపరైటర్ ఆఫ్ అప్సరా థియేటర్. మీ హోటల్లో స్పెషల్ కాటేజ్ ఖాళీగా ఉందా? ఎస్, వెంటనే రెడీ చేయండి. నేను మా ఆవిడ 1 గంటలో అక్కడికి వస్తున్నాం. హలో, రిసెప్షన్ దగ్గరికి రావడానికి మా ఆవిడ సిగ్గుపడుతోంది. మీ బాయ్ని తాళాలు తీసుకుని కాటేజ్ దగ్గర రెడీగా ఉండమనండి. ఓకే, అలాగే. ఏమా, ఎలాగైతే నేను గది ఏర్పాటు చేసుకున్నాం. చూడు, చీకటి పడుతోంది. మనశ్శాంతి కోసం బ్రాందీ కొనుక్కెడదాం. ఊళ్ళోకి వచ్చాం కదా అని పిచ్చి వేషాలు వేయకు. నేను అసలే అలసిపోయి ఉన్నాను. చాలా చిరాగ్గా ఉంది. పడుస్తున్నాడు, సిగ్గుపడు, నవ్వు. గదిలో చీరలో కొనుకుందా? అదే ఏమా, ఓ ₹10. భోజనంతో పాటు రిజిస్టర్ కూడా పంపించు, సంతకం చేస్తాను. ఇదో విజిటింగ్ కార్డు. అడ్రస్ పేరు నోట్ చేసుకో. 2 సోడాలు కూడా పంపించు. థ్యాంక్ యూ మేడం. ఇమ్మన్నది నేను, థ్యాంక్స్ ఈవిడికా. ఇచ్చింది ఆవిడ కదా సార్. డబ్బు ఈవిడిదే, కానీ ఈవిడ నాది. ఎలా ఉంది జోక్? ఏడ్చినట్టుంది. కమాన్. మెల్లగా మెల్లగా ఏడు, త్వరగా కానిచ్చాయి. వకీల్ పిల్ల, నేను నిన్నేం రేప్ చేయను, చంపను.
నా అవసరం తీరేదాకా ఇక్కడ ఉంచుతాను. అనవసరంగా గొడవ చేయి. కమిన్. భోజనం అక్కడ పెట్టు. ఇంకేమన్నా కావాలా సార్? నువ్వు బయటికి వెళ్ళటమే. ఎస్ సార్. వకీల్ పిల్ల ఇలా రా. బాగా అలసిపోయినట్టున్నావు. ఓ రౌండ్ కొడతావేంటి? ఈవేళ జరిగిన అనుభవానికి బ్రాంతి కాదు, విషమైనా తాగేస్తాను. దట్స్ ద స్పిరిట్. టేక్ ఇట్. ఇదొద్దు, విషయం అడిగాను. ఇది కూడా అలాంటిది, కాకపోతే కాస్త నెమ్మదిగా చంపుతుంది. అక్కర్లేదు మోహన్. మోహన, నా పేరు కృష్ణ. నా లవర్ మోహన్. ఈవేళ నీతో ఉన్నందుకు నువ్వేం చేసినా మానినా నన్నెవరూ నమ్మరు. నాకు పెళ్లి కాదు. కాకపోతే నేనున్నానుగా. వేరే మార్గం ఏముంది కనుక నా కర్మ. మరోసారి ఇలాంటి పని చేశావంటే ఇందాక చేయనన్న పని ఇప్పుడే చేసేస్తాను. ట్రై చేసి చూద్దాం. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో. యూ ఈడియట్. నీకు నా వెంట పట్టం తప్ప వేరే పనేం లేదా? నువ్వు నాకు శత్రువి కాదు, కనీసం పోలీసువి కావు. నీకు ఇదేం జబ్బు? ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించినప్పుడు నాకు బజార్లో నీ గిరాకీ తెలియదు. అంటే రేడియోలో టాప్ లేపేస్తున్నారు. ఆ పిల్ల ఓ పరమకోటీశ్వరుడి కూతురట. ఆవిడ్ను పట్టిస్తే ₹1,00,000 బహుమతిస్తానని ప్రకటించాడు వాళ్ళ బాబు. నువ్వు పరమ కిరాతకుడివి. నిన్ను పట్టిస్తే 25,000. అది సాయంత్రం రేటు. మరి ఇప్పుడు శ్రీ కోటేశ్వరరావు గారు ఇంకో 25 అంచేత నువ్వు వెధవేషా లేకుండా ఉంటే నా 1,50,000 తీసుకుని నా దారిని సింగపూర్ పోతాను. థ్యాంక్ యూ సార్. మా డాడీకి ఫోన్ చేస్తాను. సారీ మిస్ హేమ, వాడు పిచ్చికి బరి తెగించిన కూనీకోరు. ఒక్క కనురెప్ప పాటు పరాగ్గా ఉంటే నా 1,50,000తో పాటు మనిద్దరి ప్రాణాలు ఎగిరిపోతాయి. మా డాడీకి చేద్దాం చేద్దాం. నేను చెప్తాగా. ఏయ్, అడు తిరుగు. చేతులు వెనక్కి పెట్టు. గుడ్, వెరీ గుడ్. హేమ, ఈ వైరు తీసుకెళ్ళి అతని చేతులకు కట్టు. నువ్వేం భయపడకు. కసి తీరేలా గట్టిగా బిగించు. కాస్త నెత్తురు చిమ్మినా పర్వాలేదు. కట్టు. హేమా, కమాన్. ఇంటి నెంబర్ తిప్పు. ముందు పోలీసులు పిలుద్దాం. పిలుద్దాం కలుద్దాం అంటూ స్నేహం గలపకు. ఇంటి నెంబర్ తిప్పు తల్లి. హలో, రామదాస్ గారు ఉన్నారా? అది నీకు అనవసరం. వాళ్ళ అమ్మాయి నా దగ్గర ఉంది. పిలవండి. షట్ అప్. నువ్వు కాదు. 10 సెకండ్లలో ఆయన పలకపోతే హేమను ఖర్చు రాసుకోండి. డాడీ, డాడీ, క్షేమంగానే ఉన్నాను. ఇక్కడ థ్యాంక్ యూ. కాసేపు కూర్చో తల్లి. ఏయ్, ఈ ఫోన్ ఎక్కడిది, నేను ఎక్కడి నుంచి చేస్తున్నానని ఆరాలు తీస్తే నీ పిల్ల ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. వాళ్లను వీళ్లను పిలవక నా డబ్బు రెడీ చేసి ఉంచు. వాట్? కాదు, నేను కృష్ణని కాదు, అంతకన్నా గొప్పవాణ్ణి. వాడెబ్బకు మోగుణ్ణి. వాణ్ణి మీ అమ్మాయిని కూడా పట్టుకున్నాను. నాకు 2 బహుమతులు రావాలి. ఏమిటి? వాణ్ణి కూడా తీసుకురావాలా? ఓకే, నాకెవరు డబ్బిస్తే వాడే రాజు. చూడు, ట్రిక్స్ ఏవి ప్లే చేయొద్దని ఇందాక ఫోన్ తీసిన గాడిదకు చెప్పండి. ఓకే,
చంద్ర, ఆ మనిషిని లేవది. జాగ్రత్త, కరుస్తాడు. కసి మనిషి. ఏమా, నన్ను పట్టిస్తే నీకు వచ్చేది 1,00,000. 3 లక్షలు ఇస్తాను నాతోరా. నీ మొహం నువ్వేమిస్తావు? టైం అయింది, నడు. ఏమా, చూసే వాళ్ళకి అనుమానం రాకుండా నీ చెంగు అతని భుజం మీద కప్పి ప్రియుళ్ళ కారు దగ్గరికి తీసుకురా. ఇల్లు చేరే వేళ జాగ్రత్త. ఈ వేళ మిస్ అయితే ఇంకెప్పుడు చేరలేదు. Get in. నీ ఇల్లు నీ బతుకు హేమ. కమాన్, నువ్వే డ్రైవ్ చేయి. గుడ్. बेन साहब आ गए? हाँ, दरवाजा खोलो. अभी खोलेंगे. आ गया, गाड़ी आ गया. 2 आदमी. अच्छा साहब. చూడమ్మా, ఇల్లు చేరామన్న ధైర్యం కొద్దీ తప్పటడుగులు వేయకు. నా వల్ల కలిసి వచ్చిన అదృష్టం నా మూలంగానే చిటికలో బూడిదైపోతుంది. అంతే కదా, ప్రాణం తీయటం సులువే, కాని పోయటం. ఏమిటి, గురుడికి వేదాంతం అబ్బింది? వీపు దురదైతే నాకు చెప్పు. ఆగమని చెప్పు. జానీ, ప్లీజ్ వెయిట్. వెనక్కి వెళ్ళు. రామదాస్ గారు, మీ అమ్మాయి ఖరీదు 1,00,000 పట్టండి. మీ డ్రైవరు ఆ డబ్బుతో కారులో కూర్చునేంత వరకు నా రివాల్వర్ మీ పిల్లకేసే గురి చూసి ఉంటుంది. కాంపౌండ్ దాటే వరకు మీ డ్రైవరే తోల్తాడు. ఆ తర్వాత వాడిని దించి నా దారిని నేను. ఖాన్, అలాగే మిస్టర్ ఖాన్. ఆ కెప్టెన్ కృష్ణ కూడా కావాలి. నేను ఫోన్ చేసినప్పుడు ఇతని ధర 25,000. ఇప్పుడు 50,000కు పెరిగింది. ఖాన్, నువ్వెంత అడిగినా ఇస్తాను. వీడు పిచ్చిక్కి బరి తెగించిన ఖూనీకోరు. మరి మీరు? వాడు నా కూతుర్ని చెరబట్టి ఇవాళ నరకయాత్ర పెట్టాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. 10 రూపాయలు ఇస్తే నేనేమి ఎదురుగా వాడిని కైమా కొట్టేసి వండుకు తినేసిపోతాను. కానీ మీరు గొప్పవాళ్ళు, చౌక బేరాలు నచ్చవు. 1,00,000 రూపాయలు ఇచ్చి పిచ్చిక్కిన పెద్ద పళ్ళు కొనుక్కుంటున్నారు. గుడ్, నా డబ్బు నాకు ఇచ్చేయండి. డేవిడ్, క్యాష్ తీసుకురా. అమ్మా, గుడ్, గెట్ ఆన్. అమ్మా, డాడీ. అమ్మా, తల్లి, ఊరుకో అమ్మా, ఊరుకో. డాడీ, బాధపడకమ్మా. రాక్షసుడా, మా నాన్న నిన్ను కొన్నాడు. ఈవేళ నన్ను పెట్టిన బాధకి రేపున్నాయి నీ తిప్పలు.
మీరంతా లోపలికి వెళ్ళండి. కారు తాళాలు అలాగే ఉంచండి. చావు బ్రతుకుల దూదంలో గెలుపు ఓటమి ఎప్పుడు ఎవరిదో ఎవ్వరూ చెప్పలేర్రా రాస్కెల్. పెద్ద పోటుగాళ్ళలాగా వీడి మీదకు పోయి చేయి విరగొట్టుకున్నావు కదరా. ముందు ముందు తెలుస్తుంది వీడి సంగతి మీకు. థ్యాంక్ యూ మిస్టర్ ఖాన్. లోపలికి రండి, మాట్లాడుకుందాం. నువ్వెక్కడ దాపురించావురా దొంగ నా కొడక? షడప్, లేవరా. గురూజీ, ఈ కేసుని ఇలా చావగొట్టి కంట్రోల్ చేస్తే తీరా మీ పని వచ్చేటప్పటికి పనికిరాడు. అందుకని మీ వాళ్ళతో చెప్పండి ఇతని మీద చేయి చేసుకోవద్దని. మరి ఈశ్వరేచ్ఛ ఏమిటో? మా పోలీసు పద్ధతి సంకెళ్ళు వేయడం. ఒంట్లో ఓపిక ఖర్చవదు. ఏం వేసినా తీసినా ఇతనికి నువ్వే కరెక్ట్. మా దాసు నీ కష్టం ఉంచుకోడు. సంకెళ్ళు వేశాకైనా కాస్త నెమ్మదిగా ఉండు బాబు, లేకపోతే చిరంజీవిగా ఉండలేవు. గది 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 సరే. తాళం 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 నీ వెధవ ప్రాణం కోసం నా టైం పాడు చేయకు. నిన్ను పోలీసులకు పట్టించాలని వాళ్ళకి పట్టింపేమీ లేదు. వాళ్ళ అమ్మాయిని కరవబోయిన ఓ పిచ్చి కుక్కని నిన్ను కట్టేశారు అంతే. నోరు మూసుకుని పడుండు. మిస్టర్, నేను కడుపు మండి నిన్ను చంపినా సమాధి కట్టినా వాళ్ళకేమీ తేడా రాదు. నా బిల్లు నాకు ఇచ్చేస్తారు. అంచేత రేపటిదాకా చచ్చిన కుక్కలా పడుండు, లేకపోతే నిజంగా చస్తావు. అండర్స్టాండ్? బీ కేర్ఫుల్. ఖానుగాడిలా బుద్ధిగా నడుచుకుంటే మనం ఎంకరేజ్ చేసి పైకి తీసుకురావచ్చు. వాడికి ప్రాప్తం ఉండాలి. అంతా ఈశ్వరేచ్ఛ. ఇకటే
ఏమంటున్నాడు మీ హీరో గారు? హీరో గీరోని ముద్దు పేర్లు పెడితే మీ హీరోయిన్ ని ఎత్తుకు చెక్కేస్తాడు. జాగ్రత్త. చంపేస్తాను. తలుపేసు. తెరువు. మీ దగ్గర తాళాలు లేనట్టు. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. రాత్రి ఏమైనా ఇబ్బంది పెట్టాడా? పొగరుమూతు గిత్త పొడవకపోతేనే భయపడాలి. పోగరాని చేస్తా. ఏ మిస్టర్ రావుజీ, నా డబ్బు నాకిచ్చేదాకా అతని జోలికెళ్తే బతకడని ఆ బంగు నా కొడుక్కి చెప్పు. బాజీ, ఇలా అయితే నేను నీకు తీసుకురాను. ఒక్కసారి ప్లీజ్ నన్ను తన్నాడుగా. మరి ముందు నువ్వేగా కొట్టబోయావు. అవును. డేవిడ్, కాపు తీసురా. 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి. వర్జం వస్తుందని గురూజీ చెప్పాడు. ఓకే, అయితే మీరు గదిలో కూర్చోండి. ఆ పిచ్చి కుక్కను కాసేపు కట్టేసుకోండి, లేకపోతే వాడి ఖర్చు లోపల నేను ఖతం చేసేస్తాను. నీ పనే బాగుందో. పేపర్ కట్టింగ్స్ అంతా నీ ఫోటోలే. టాప్ లేపేస్తున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. నాన్ సెన్స్. ఎలా తాగడం? పొంగునా కొడక. చిరంజీవి, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురామ్మా. ఏ హీరో, ఒంట్లో ఎలా ఉంది? ఒక అడుగు దగ్గరకు రా చెప్తాను. పిచ్చి వేషాలీకు అందేవంటే అప్పడంలా నవ్వులేస్తాడు. ముసలి పట్టు పట్టేస్తాను. ఈసారి తుపాకులే కాదు, ఫిరంగులు వచ్చినా నువ్వు మిగలవు. చిరంజీవి, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. అలాంటి మాటలు ఇంకోసారి అన్నావంటే నువ్వు చిరంజీవిగా ఉండలేవు. సరే, విషయం చెబుదామని పిలిపించాను. కార్యక్రమం రేపటికి వాయిదా వేశాను. నువ్వు వెళ్ళిరా. నేను ఊళ్ళోకి వెళ్ళాలి, కొంచెం పనుంది. నీ కాంట్రాక్ట్ సరుకులు ఇక్కడ జాగ్రత్తగా భద్రపరచగలిగితే నువ్వు వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. రావుజీ, కారు సిద్ధంగా ఉంది. రాజేష్, వీళ్ళు కాఫీ పట్టు. వీళ్ళు అర్జెంటుగా పట్టరా. మిస్టర్ మోహన్, కమ్మియర్. వీడికి ఆ బేరర్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. నేను ఈ ఖానుగా డిక్కీలో కూర్చొని వీడిని ఫాలో చేస్తాను. నువ్వు ఆ బేరర్ని అలాగే ఫాలో చేస్తూ అన్నీ తెలుసుకో. అండర్స్టాండ్? సరే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. జీడి మామిడి తోటలో ఉన్న గురవయ్యకి తాళాలిచ్చి మారు తాళాలు చేయమని చెప్పు.
ఒక టెలిగ్రామ్ ఫామ్ ఇవ్వండి. అలాగే పెన్ను కూడా ఇవయ్యా. Our wedding at Sorachapagudam tomorrow. Please come bring 100 uncles. ఎవరయ్యా నువ్వు? ఊరి మందే? ఏ పిల్లనిస్తావా? నువ్వు ఇస్తే కట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను గాని ఏమిటయ్యా పిచ్చి టెలిగ్రామ్? నాకేం బాధపడల్లా. అది నీకు అనవసరం. ఇంగ్లీష్ తెలియకపోతే చెప్పు. అందులో ఏముందో తెలుసా? అవర్ వెడ్డింగ్ అట్ సొరచేపాగూడెం టుమారో. ప్లీజ్ కమ్ బ్రింగ్ 100 అంకుల్స్. సంతకం షార్ట్ 116. అర్థమైందా? ఇంగ్లీష్ ఆ మాత్రం నాకు వచ్చులేవయ్యా. సొరచాపగూడెంలో రేపు మన పెళ్లి, 100 మంది మామల్ని తీసుకురా అంటే దీనికి ఏమైనా తలతోక ఉందిటయ్యా? నా సర్వీస్ లో ఇటువంటి టెలిగ్రామ్ నేను చూడలేదయ్యా. ఏమిటి 100 మంది మామల్ని తీసుకురా అంటే నీకు 100 పెళ్లిళ్ళా? చూడు, నీకు పిచ్చన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే కాస్త తాగన్నా ఉండాలి. రెండూ లేవు. దాని అర్థం నీకు అనవసరం. ఇదిగో, అర్థమైందా? చిల్లరద్దా? వద్దు, నువ్వే ఉంచుకో. మహాప్రభు, మహాప్రసాదం. బ్రహ్మాండంగా అర్థమైంది. తక్షణం కట్టేస్తా. అయినా టెలిగ్రామ్ వాడికి మాటలు రేట్లే గాని అర్థాలతో పనే ఉందయ్యా. అర్థమైంది, అర్థమైంది. త్వరగా కానివయ్యా. అలాగే. ఏమిటి పిలిపించారు? కూర్చో. థ్యాంక్ యూ. విసుగెత్తిపోతుంది అనుకుంటాను. ఎదర 2 లక్షలు కనిపిస్తుంటే విసుగేమిటి? తనివే తెరదు. రావుజీ, నీకు బుద్ధి లేదు, నోట్ చేసుకో. మంచివాడో చెడ్డవాడో అతను గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఒక బాటిల్ ఇచ్చి పంపించు,
ఇద్దరు ఏకాంతంగా సేవిస్తారు. అలాగే గురుజీ. జానీ, ఈ బాటిల్ తీసుకెళ్లి వాళ్ళ రూములో ఇచ్చిరా. థ్యాంక్ యూ. మందుకు విందుకు ఏజెంట్లు అక్కర్లేదు. న్యూ సెన్స్. డేవిడ్, గెట్ అప్. నా చేతిలో పిస్టల్ ఉంది, లేచి కూర్చో.
ఈ బ్యాటరీ ఎటు చూపిస్తే అటు వెళ్ళు. ఆగు. లైట్ వేయి. ఇది నీకే ఇచ్చేస్తాను. అందులో గుళ్ళు లేవు మిస్టర్, ఇందాకే క్లీన్ చేశా. మిస్టర్, ఇందులో గుళ్ళు లేకపోతే నువ్వు అలా నిలబడి కబుర్లు చెప్తూ ఉండేవాడివా? ఈ పాటికి నా మీద కురికి చంపి ఉండేవాడి. సరే, ఏం కావాలి? నీ నమ్మకం, స్నేహం, సాయం కావాలి. నా కుదరదు. నీకు సాయం ఏమిటి? డేవిడ్, నేను హంతకుని కాను. నిన్న కోర్టులో జరిగిన కేసంతా నాటకం. అబద్ధం. నువ్వు షూట్ చేసిన ఎస్ఐ నిన్న చచ్చిపోయాడని రేడియోలో చెప్పారు. లేదు డేవిడ్, అంతా నాటకమే. కావాలంటే జడ్జి మోహన్ రావు గారికి ఫోన్ చేయి. ఫోన్ నెంబర్ 74837. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నన్ను నమ్మకపోతే కాల్ చేయి. నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. జడ్జి గారికి ఫోన్ చేస్తావా? అక్కర్లేదు. నేను కోర్టులో ఇన్స్పెక్టర్ను చంపి హేమను ఎత్తుకుపోవటం, నన్ను హోటల్లో ఖాన్ పట్టుకుని నవదాస్ గారికి అప్పగించి బహుమతి అడగటం, అదంతా కూడా నాటకమే. ఇంతకీ మీరెవరు? నౌకాదళంలో కెప్టెన్. ఈ ఇంట్లో తిష్ట వేసిన గురూజీ ముఠాన్ని పట్టుకోవడం కోసం నేను జడ్జి గారు కలిసి పన్నిన వల ఇది. అయితే ఖాన్ ఎవరు? సిఐడి ఇన్స్పెక్టర్ సుబ్బారావు. ఖాన్ అనే పేరుతో లంచాల కేసును ఎత్తినేసుకుని ప్రభుత్వానికి శత్రువుగా నటిస్తూ తిరుగుతున్నాడు. ఆ దురదృష్టం కొద్దీ అతను వాళ్ళకు దొరికిపోయాడు. చంపి కప్పెట్టేశారు. వాట్? ఎప్పుడు? ఎక్కడ? ఇంతకు ముందే ఈ ఇంటి కాంపౌండ్ లోని. ఖాన్ పోవడంతో నేను ఒంటరిగానే అయిపోయాను. మరొకరిని పిలవటానికి కూడా టైం లేదు. దేవి, మీ తండ్రి తాతల నుంచి ఇంటికి సేవ చేస్తున్నారు. రామదాస్ గారి కుటుంబాన్ని రక్షించడానికైనా ఈ క్షణం నుంచి ఖాన్ స్థానంలో నువ్వు ఉండి నాకు సాయం చేయాలి. తప్పకుండా సార్. మీకోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. గురూజీ ముఠా వాళ్ళు రామదాస్ గారి భార్యని కొడుకుని ఎక్కడో దాచారు. అవును సార్. వాళ్ళని చంపుతామన్న బెదిరింపుతోనే మమ్మల్ని అణిచి ఉంచారు. వాళ్ళు ఎక్కడున్నారు నీకు తెలుసా? ఓ బంగ్లాలో ఉంచారు. అది ఎక్కడుందో అక్కడికి వెళ్లే దారేమిటో కూడా తెలియదు. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రామదాస్ గారి కుటుంబాన్ని ఎలా బంధించారో నీకు తెలుసా? బంధించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అందుకే నా మీద కూడా నిఘా. ఒకనాడు రామదాస్ గారు కుటుంబంతో పిక్నిక్ వెళ్ళారు. కారు నేనే తోడుతున్నాను. తొందరపడకు. మిస్టర్ రామదాస్, మీ డ్రైవర్ను వాడిని ముందు కారు దిగమను. మీ బండి నేను నడుపుతాను. వాట్ ఈస్ దిస్? ఎవరు నువ్వు? పరిచయాలు మర్యాదలు తరువాత. మల్లు, వాడి చేతిలో రివాల్వర్ తీసుకో. దిగు. చెప్పు, ఎవరు నువ్వు? ఏమిటి ఘోరం? ఏమంత మంచివాడిని కాదని తెలుస్తూనే ఉంది కదా. పేరేదైతేనే గురూజీని పిలువు. అసలు నీకేం కావాలి? నీకు తొందర ఎక్కువ రామదాసు. నాకు కూడా అట్టే టైం లేదనుకో. నా తాలూకు బంగారం 9 కోట్లు ఖరీదు చేసేది ఆ మధ్య సముద్రంలో పడిపోయింది. చాలా లోతున. దాన్ని తీయాలంటే సముద్రంలోకి వెళ్లే సబ్మరీన్ కావాలి. ఏదో తంటాలు పడి భగవంతుడి దయ వల్ల ఒక సబ్మరీన్ సంపాదించా. గవర్నమెంట్ దా? గవర్నమెంట్ అంటే మనలాగా మనుషులే కదా. వాళ్ళని ఎప్పుడో సరి చేసేసాం. ఎంతమంది రావుజీ? పాపం 12 మంది పరదేశీ.
వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశాం కదా మళ్ళు. ఇప్పుడు సబ్మరీన్ రిపేర్ చేయడానికి ఇంజనీర్ కోసం వెతుకుతున్నాం. అతను రాగానే ఏదో చెబుతున్నాను. ఇంజనీరు అతను రాగానే మా పని చూసుకుంటాం. ఇది ఓడల వ్యాపారం కాబట్టి ఓడల సాటిన పడవల మీద మా పని సులువు అవుతుంది. అందాక నీ భార్య కొడుకు ఇక్కడే కులాసాగా తాకట్టుంటారు. ఏం కూర్చోవరా రాస్కల్? ఏం కూర్చానా? ఇలాంటి నాటకాలంటే నాకు చికాకు. చూడమ్మా, మా పని పూర్తి కాగానే నీ భర్తని పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. అడ్డం వచ్చావో పువ్వులతో కప్పేస్తాను. ఈవేళ కాకపోయినా రేపైనా నీకు శిక్ష తప్పదు. జూనియర్ లాయర్ హేమా కుమారి, మా అమ్మని తమ్ముడిని విడిచిపెట్టండి, బందీగా నేనుంటాను. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మానభంగం అన్నా ప్రాణభంగం అన్నా చాలా సరదా. నేను చెప్తే కూడా ఒప్పుకోరు. అందుకని నువ్వు నాతో ఉండటమే శ్రేయస్సు. కావాలంటే మా మల్లుని నీకు బాడీ గార్డుగా పెడతాను. ఇంటికి పద. లేదా తర్వాత ఆయన పేరేమిటో తెలీదు, గురూజీ వేషంలో వచ్చి చేరారు. సముద్ర మధ్యలో ఓడ మీద పెద్ద పూజ చేయడానికి వచ్చినట్టు, దాసుగారి భార్య కాశీ వెళ్ళినట్టు అబద్ధాలు చెప్తున్నారు. మంచిది డేవిడ్, నువ్వు ఎప్పుడు ఏం చేయాలన్నది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నాకు జత పొడిపట్లేవు. అలాగే. ఈ గది నిండా దొంగ మేకలున్నాయి. అందుకే దిండడ్డం పెట్టాను. మీరేమీ అనుకోకండి. మీరు గూండా కాదు, కోనికోరు కాదు, మంచివాళ్ళు. బహుశా పోలీస్ అయి ఉండాలి. ఆ హంతకుడి కృష్ణ బారి నుండి మమ్మల్ని కాపాడండి. నన్ను మా నాన్నని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మా అమ్మని తమ్ముడిని ఎక్కడో దాచేసి చంపేస్తా ఉంటున్నారు. ఆ కృష్ణ కూడా ఆ ముఠావాడే. అందుకే డబ్బిచ్చి వాడిని కొన్నారు. అంత పెద్ద నాటకం. మిమ్మల్ని చంపే లోపల పారిపోయి. భయపడదు, నన్ను నమ్మి నా మాట విని. నేను హంతకుడిని కాను. నిన్ను మీ కుటుంబాన్ని కాపాడటానికి వచ్చాను. నువ్వు? అవును, కోర్టులో ఎస్ఐ నిజంగా చావలేదు. నేను ఖాను ఆ ముఠా నుంచి మిమ్మల్ని రక్షించడానికే వచ్చాం. ఖాన్ ఎక్కడా? ఇందాకే చంపేశారు. మీ తోటలోనే పాతి పెట్టారు. కావాలంటే వెళ్ళి డేవిడ్ నడుగు, అంతా చెప్తాడు. అలాగా, అర్థమైంది సార్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అర్ధరాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. డేవిడ్, ఆయన చెప్పిందంతా నిజమేనని జడ్జి గారు చెప్పారు. మిమ్మల్ని కారులో నేనన్న మాటలు గుర్తున్నాయా? కోపంలో చాలా అన్నావు. దానిలో ఏది? మీరు ఇలా ఖోనికూర ఉండకపోతే నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకునేదాన్ని అని అన్నాను. మర్చిపోయారా? మీరెంత మంచివారు ఇప్పుడే తెలిసింది. అందుకని నాలో ఉన్న కోపం, ద్వేషం అన్నీ ఇప్పుడు ఇష్టంగా మారిపోయాయి. ఐ లవ్ యూ. సిగ్గు విడిచి చెప్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. హేమ, నా గురించి నీకు తెలిసింది, నువ్వు నమ్మేది నేను కూనీలు చేయలేదని మాత్రమే. కానీ నేను ఎండిన మోడులాంటి వాడిని. ఆ అసలు కథ నీకు తెలియదు.
నాకు ఇదివరకే పెళ్ళయింది. కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని వలపులలో గిలిలో విహరించని నీ వెచ్చని కౌగిలిలో నిదురించని నీ వలపులలో గిలిలో విహరించని నీ వెచ్చని కౌగిలిలో నిదురించని కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని జన్మ జన్మలా నీ హృదయ రాణినై ఈ అనుబంధం పెనవేయని జన్మ జన్మలా నీ హృదయ రాణినై ఈ అనుబంధం పెనవేయని ఈ ప్రేమ గీతిక ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించని బ్రతుకంత నీతోనే పయనించగా కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని
గంటకు తొలి పంట ఈ రూపము నా కంటికి వెలుగైన చిరుదీపము ఈ జంటకు తొలి పంట ఈ రూపము నా కంటికి వెలుగైన చిరుదీపము ఈ చిరునవ్వులే వేయి సిరిదివ్వెలై ఈ చిరునవ్వులే వేయి సిరిదివ్వెలై వెలగాలి కోటి చందమామలై కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని. వేళ కొడుకు కూడా ఉన్నాడు. ఐసి వాళ్ళు చాలా అదృష్టవంతులు. లేదు హేమ, వాళ్ళు చాలా దురదృష్టవంతులు. వాళ్ళను పోగొట్టుకునేలా బ్రతుకుతున్నాను. నా బ్రతుకంతా నరకం. ఒకనాడు. మేము వెళ్ళొస్తామండి. అలాగే రాధా. మీరు త్వరగా వచ్చేయండి. ఓకే. డాడీ టాటా. హలో హలో. డాడీ డాడీ మా బోటు మీ షిప్ కన్నా చాలా స్పీడ్ గా వెళ్తుంది. అలాగా. డాడీ మా బోట్ లోంచి చూస్తుంటే గోల్డ్ అనే చేపలు కనిపిస్తాయి తెలుసా? డాడీ హలో, ఏం జరిగింది? హలో హలో హలో. ఎంతటి పాపాత్ముడికైనా ఇంతటి కఠిన శిక్ష పడకూడదు. కన్ను తెరిస్తే వాళ్ళు, కన్ను మూస్తే వాళ్ళు. ఆ రోజే నేను సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నా రాధా బాబు మామూలు ప్రమాదంలో చనిపోలేదు. దొంగల ముఠా కుట్రలో అన్యాయంగా ఆహుతైపోయారు. ఆ హంతకుల్ని పట్టుకోవటం కోసమే నేను ఇంకా బ్రతికున్నాను. నా భార్య బిడ్డలను ఎక్కడైతే చంపారో అక్కడే వాళ్ళని చంపి నేను చేస్తాను. ఇంతవరకు హత్య చేయకపోయినా ఇక ముందైనా హత్య చేసి తీరుతాను. ఆ ప్రయత్నంలోనే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను. నా గురించి కళ్ళ కనుకు. నన్ను ద్వేషించు హేమా, ద్వేషించు. సంఖ్యలు తీసి లేపరా సన్నాసి. నేను ఇప్పుడు లేవను. ఒక గంటకు లేపు. నువ్వా? ఈ కాంట్రాక్ట్ రెడీ? వెళ్ళిపోయాడు. నన్ను వదిలి చచ్చినా వెళ్ళడు. చస్తే చెప్పలేం గాని. అతను డబ్బు తీసుకుని పొద్దునే వెళ్ళిపోయాడు. అలాగా? ఏమిటి కదా? వాడికి పొగరు తగ్గిందా, మీకు పొగరు పెరిగిందా? నీవు త్వరగా రావాలి. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా నీ పని ముగించుకొని వెళ్ళొచ్చు. సరే పదండి. రావుజీ, ఏమిటి ఏదో గొడవ జరిగిందట? మల్లు వద్దంటుంటే అతను చిరాకు పెట్టాడు. ఈశ్వర, పరగడుపున పచ్చినెత్తురు తాగడం అన్న సామెతకు ఇదే అర్థం అనుకుంటాను. ఖాన్ ఎక్కడ? వెళ్ళిపోయాడు. పైగా కాదు, కిందకు. ఎవరు ఎటు వెళ్లాలన్నది ఈశ్వరేచ్ఛ.
నీతో వేగలేక బహుమతి డబ్బు 1,50,000 తీసుకుని వెళ్ళిపోయాడు. చెప్పు రామదాసు. అవును, చెబితే వినలేదు. ఇప్పుడు నన్నేం చేస్తారు? చెప్పు చిరంజీవి. ఇక్కడికి 17 మైళ్ళ దూరాన సముద్రంలో 9 కోట్ల రూపాయల నిధి ఉంది. సుమారు 3 ఫర్లాంగుల లోతున మునిగిపోయిన ఒక మోటార్ బోట్లో ఆ నిధి ఉంది. అది పైకి తీయడానికి సబ్మరీన్లోనే వెళ్ళాలి, వేరే దారిలే. ఒక విదేశీ సబ్మరీన్ని రహస్యంగా తీసుకొచ్చి సముద్రంలో దాచొచ్చాం. కానీ అది ఎక్కడో చెడింది, కదలటం లేదు. ఈ గొడవంతా నాకెందుకు చెప్తున్నట్టు? నువ్వు 4 ఏళ్ల క్రితం వరకు నౌకాదళంలో కెప్టెన్ గా పనిచేశావు. ఇంజనీరుగా అనుభవం ఉంది. సబ్మరీన్ నడపటంలోనూ మరమ్మతు చేయడంలోనూ పేరుంది. తరువాత దేశ విద్రోహకరమైన పనులు చేసి దొరికిపోయావు. అరెస్టు చేయడానికి వచ్చిన అధికారిని చంపి పారిపోయావు. నీ కోసం ఒకవైపు మిలిటరీ పోలీసులు తరిమితే, మరోవైపు విదేశీ గూఢచారులు వాళ్ళ రహస్యాలను ఎక్కడ బయట పెడతామన్న భయంతో వాళ్ళు తరివారు. నిన్ను ఎలాగైనా చంపాలని చూశారు. పారిపోయే ప్రయత్నంలో 2 అధికారుల్ని, అడ్డు తగిలిన 2 అమాయకుల్ని చంపేశావు. ఇవాళ నువ్వు కనిపిస్తే కాల్చిపారేయవచ్చన్న ఆర్డర్లు గవర్నమెంట్ జారీ చేసింది. కానిచ్చేయండి. గవర్నమెంట్ చేతిలోనో, నా మీద పగబట్టిన వాడి చేతిలోనో వీరమరణం పొందాల్సింది. ఆఖరికి బైరాగి ముఠా చేతిలో పడ్డాను. గురూజీ, ఈశ్వరేచ్ఛ కదూ? నువ్వు చావడం ఈశ్వరేచ్ఛ కాదు నాయన. నీ నేర్పుతో, తెలివితేటలతో సబ్మరీన్ను నడిపి సముద్రంలో ఉన్న నిధి బయటికి తీసి చిరంజీవి రామదాస్ ద్వారా లోక కళ్యాణ కార్యాలు జరిపించాలి. అది ఈశ్వరేచ్ఛ. అలాగా? అయితే ఈ కళ్యాణాలు గట్రా చేస్తే ఈశ్వరుడు నాకేమిస్తాడట కిరాయి? నిండు 100 ఏళ్లు ఆయుష్యిస్తాడు. నేను చెబుతున్నాను, నమ్ము. మిగతావి నువ్వు చెప్పు రామదాసు. 10 లక్షల రూపాయల క్యాష్ నీ ఇష్టం వచ్చిన దేశానికి పాస్పోర్ట్ తో తీసుకెళ్లి దింపుతాం. అక్కడ ఉండటానికి వీసా ఇప్పిస్తాం. గవర్నమెంట్ లో మనకేమైనా షేర్లున్నాయా? ఓడలున్నాయి. నా శిష్యుడు షిప్పింగ్ ఏజెంట్. 10 దేశాలతో పరిచయం ఉంది. కావలసినంత డబ్బుంది. అది చాలకైనా నన్ను గంగలో దిగమనటం? లోక కళ్యాణ కార్యాలకు చాలా ఖర్చులుంటాయి. ఎంతటి నిధులు చాలవు చిరంజీవి. గురూజీ, మీ బోటి మంచి వాళ్ళ మాటలు ఇతనికి అర్థం కావు. ఈ భాష బాగా అర్థమవుతుంది. ఈ పని చేయకపోతే నన్ను చంపేస్తారు. చేసిన రహస్యం బయట పెడతానన్న భయంతో ఎలాగూ చంపేస్తారు. బయటికి పెడితే గవర్నమెంట్ వాళ్ళు చంపేస్తారు. నీ ప్రాణానికి నేను హామీ ఇస్తున్నాను. నమ్మి చెడినవాడు లేడు నాయన. నమ్మక చేసేది లేదు. సరే, ప్రాణం మీద ఆశ ఎలా ఉన్నా చచ్చే ముందు నా ప్రేయసి కంటే ప్రియమైన సబ్మెరీన్తో తనివి తీరా సరసాలాడి మరీ చస్తాను. ఈ చిరంజీవికి ఈశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కదూ. సబ్మెరీన్ చార్టు, మీ నిధి ఉన్న చోటుకు వెళ్లే చార్టు తెప్పించండి గురూజీ. అన్ని ఆ గదిలో సిద్ధంగా ఉన్నాయి. మిస్ హేమ, నిన్ను కారులో చాలా బాధ పెట్టాను. నాకు ఇబ్బంది అయితే చంపేయాలనుకున్నాను కూడా. కానీ నీ వల్ల నాకు ఇంత మేలు జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ హేమ. రావుజీ, అతనికి ఏ లోటు లేకుండా ఏదడిగితే అది ఇవ్వు. ముందు ఆ డ్రెస్ మార్పించు. సావుజీ, నీ బుర్రలో ఉన్నది ఉట్టిమట్టేననుకున్నాను. గట్టిమట్టే ఏమిటి? సాములార్లకి సముద్ర పూజలా? నేను ఈ డ్రెస్ పీకి అవతల బారేస్తే ఏం చేస్తారు? ఒక్క తోపుతో సముద్రంలో పడతాం. సొర చేపలకి సాయంకాలం టిఫిన్. ఎనీవే,
ఇంత పేరు మోసిన నన్ను హార్బర్ లోకి ఎలా తీసుకెళ్తారా అనుకున్నాను. హెడ్స్ ఆఫ్. రామదాసు, టైం అయింది. గురూజీ, ఈ యాత్రకు హేమను వదిలేయండి. రాణి చిరంజీవి రానంటుంది. నాకు ఇష్టం లేదు. చూడవే కాదు, మాట్లాడించు. చిరంజీవి, వచ్చి మాట్లాడు. ఏమండి ఏమండి? డాడీ డాడీ మమ్మల్ని కొడుతున్నారు డాడీ. లక్ష్మి, లక్ష్మి, డాడీ డాడీ. చిరంజీవి, టైం అవుతుంది. పదమ్మా. మిస్టర్ కృష్ణ, ఆగు. వాడు వస్తున్నాడు, అరవకు. ఇంకా చిరంజీవి కృష్ణ రాలేదే. గురూజీ, ఇతను రావుజుని కొట్టి పారిపోతుంటే పట్టుకొచ్చాను. సంతోషం చిరంజీవి. కృష్ణ, అర్థమైందా? ఇక నువ్వు మాకు ఎదురు తిరిగితే చిరంజీవిగా ఉండను. అంతే. డేవిడ్, నువ్వు ఇక్కడే ఉండి నేను చెప్పిన పనులన్నీ చూడు. నో, డేవిడ్ వస్తేనే నేను వస్తాను. అలాగేనమ్మా. మీ నాన్నగారు నీకు ఎప్పుడు ఏది కాదన్నారు. డేవిడ్, నువ్వు మాతో రా. మళ్ళీ ఇక్కడే ఉండు. అనవసరంగా 2 చేతులు విరగొట్టుకున్నావు, దరిద్రుడా. పదండి. బ్యాటరీ డౌన్ అవ్వలేదు, బాగానే ఉంది. తెలిసింది. షాక్ తిన్నావు కదా. షాకులు తినటం తినిపించడం మీకు నాకు అలవాటేగా. దీని వైరింగ్ అంతా ఎవడో తగలబెట్టేశాడు. మెడకేసేది కాలికి, కాలికేసేది మెడకి వేసి చుట్టేశాడు. అవును, మీకు ఎవడైనా శత్రువు ఉన్నాడా? చచ్చా, ఆ ఇంజనీరు అపార్థం చేసుకుని ఉంటాడు. అందుకే పాపం పైకి వెళ్ళిపోయాడు. దీన్ని బలవంతాన్ని నడిపించుంటే ఈ పాటికి మీరు కూడా పైకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సరే కృష్ణ, పాయింట్ కూడా. కొన్ని వైర్లు కావాలి. దీని చార్ట్ జాగ్రత్తగా చెక్ చేయాలి. 3-4 గంటలు పడుతుంది. అంతే కదా, దీనికోసం 3-4 ఏళ్ళు ఆగాం. దీనిదే ఉంది. కుక్క ఓండ్ర పెట్టడం, గాడిద మురగడం ఒంటికి మంచిది కాదు. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. పాయింట్ నోట్ చేసుకో. కృష్ణ, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఓడకు పోయి వైర్లు, చార్ట్లు తెస్తాను. మీరు వెళ్లి వాటిని వెతికి తీసుకురావడం అంటే 4-5 ఏళ్లు పడుతుంది. ఈలోగా మీరే ఇంజనీరింగ్ పాస్ అవ్వచ్చు. మరి ఏం చేయమంటావు మగడా? ఓడకు పదమంటాను గురుడా. అంతా ఈశ్వరేచ్ఛ. ఏమిటి, బంగ్లాకి పోలీసులు వచ్చారు. హేమతో మాట్లాడాలంటున్నారు. రామదాస్ పనిలో ఉన్నాడని చెప్పలే? చెప్పాను సార్, ఇక్కడికే వస్తామంటున్నారు. వద్దు, మనం అక్కడికి వెళ్దాం. డేవిడ్, నువ్వెవరో నేనెవరో కానీ సమయానికి దేవుళ్లాగా ఆదుకుంటున్నావు. నీకు 9 లక్షలు ఇస్తాను. రావుజీ కృష్ణ సామాన్లతో రాగానే
వాళ్లను 11వ నంబర్ గదిలో ఉంచు. రావుజీని కాపలా ఉండమని చెప్పు. ఎస్ సార్. పై మంచినీళ్ళు పట్టరా. ఇప్పుడు వెళ్ళి తెచ్చావరా ఏదో నాయలా ఏదో మొక్క నువ్వును. దీనమ్మా ఏ లెక్క కుదరటం లేదా? లెక్క బొంగ. కూనీలు చేయటాలు పారిపోవటాలు బాగా అలవాటైపోయి చదువు అడుగును పడిపోయింది. హైసి దేనికైనా మనసు నిలవాలి కదా. ఏమన్నావు? అబ్బే నేనేమన్నాను, మూడు కుదరాలి కదా అన్నాను. నీ ముఖం చూస్తే మూడు కుదిరినట్టే. ముందు రివాల్వర్ జేబులో పెట్టు. ఇదా? ఏ నేను బతకటం ఇష్టం లేదేంటి? చూడు రావుజీ, చావటానికి నాకు దమ్ములున్నాయి కానీ చంపటానికి నీకు దమ్ములు లేవు. అదేమిటి? నా ప్రాణం ఖరీదు 9 కోట్లు. నువ్వు నన్ను ఢామును చంపితే నీ గురుడు నిన్ను 2 గంటల సేపు చిత్రవచ్చ చేస్తాడు. మిస్టర్ కృష్ణ, కష్టాల్లో కూడా నీలా నవ్వుతూ కబుర్లు చెప్పేవాడు నేను ఎక్కడా చూడలేదు. అదే ఏం లేదు, ప్లీజ్ క్యారీ ఆన్. వాట్ నాన్ సెన్స్. ఈ రివాల్వర్ చూస్తే చిరెత్తిపోతోంది. ఇక బుర్రేం పని చేస్తుంది? అవును, కాసేపు దాన్ని పిలవకూడదు. దాన్నే? ఎవరిని? అదే మీ బానిస. ఏమా భీమా ఉందిగా. నేనేమైనా బ్రోకర్ అనుకున్నావా? మిస్టర్ కృష్ణ, నువ్వు కాస్త శ్రమపడి పని ముగిస్తే అందరం వెళ్ళకపోవచ్చు. పోనీ తుపాకి చిరాగ్గా ఉంటే నేను బయట కూర్చుంటాను. ప్లీజ్ బీ క్విక్. రామదాస్ గారి భార్య కొడుకు గురించి ఏమన్నా తెలిసిందేమోనని సిబిఐని అడిగాను. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియలేదన్నారు. నేను ఎలాగైనా సరే గురూజీ నుంచి వాళ్ళని దాచి ఉంచిన బంగ్లా టెలిఫోన్ నెంబర్ తెలుసుకుని నా అరచేతి మీద రాసుకుంటాను. నేను కిందకు వచ్చేసరికి నువ్వు హేమతో సరసం ఆడుతున్నట్టు నటించు. నేను ఇలా కొట్టబోతాను. అరచేతిలో ఉన్న టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకుని పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని సేవ్ చేసే బాధ్యత నీది. ఎస్ సార్. వీడిని బయటికి లాగి పారేసి నువ్వు వెళ్ళిపో. నిన్ను కొట్టింది వీడు కాదు కదా? ఇంపాసిబుల్. అతను మూడు సరిగ్గా లేదు, నేనే బయటకు వెళ్ళాను. రివాల్వర్ కూడా సరిగా ఉన్నాయో చూడు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. అరే నా పర్సు కనిపించట్లేదు, వాచి ఉంగరాలు కూడా కనిపించట్లేదు. అయితే వీడు కాదు, ఓడ మీద కూలి ఎవడో కక్కుర్తిపడి ఉంటాడు. ఏ కృష్ణ, నిన్నే లే. ఏ పని ఎగేసి పడుకున్నావు? పని అయినాక పడుకోక రాసిన కాగితాలు చింపుతూ కూర్చోమంటావా? రెడీగా ఉన్నాయా? మీదే ఆలస్యం. బాస్, నేను గది వదిలినప్పుడు 10 కాగితాలు రాసున్నాయి, ఇప్పుడు చాలా రాసున్నాయి కదా. నేర్చుకో. ఆగండి. నా భార్య బిడ్డల్ని విడుదల చేస్తానని మాటిచ్చారు. ఇస్తే వాళ్ళని విడుదల చేస్తే తప్ప మీ పని జరగదు. ఎవడిచ్చా నీకు ధైర్యం? ప్రాణభయం ముదిరి మొండితనంగా మారితే కొండంత ధైర్యం వస్తుంది. రామదాసు, ఏం చేస్తారండి? చంపుతారు, అంతేగా చెప్పండి. గురువు గారికి జ్ఞానం చాలా ఎక్కువ. అలాంటి తప్పుడు పనులు ఏం చేయరు పాపం. కృష్ణ, గురువు గారి 9 కోట్ల రూపాయలకి తూట్లు పడతాయి, దాంతో లోక కళ్యాణం ఆగిపోతుంది. దించరా గారిదా, దించు. ఈ కథంతా ఇప్పుడే విన్నాను. ముఠాకి నాయకుడు రామదాస్ కాదు తమరని తెలిసింది. కృష్ణ, తగ్గని గురువు గారు, కొంచెం శాంతించండి. తమ ప్రియ శిష్యుడికి వరం ఇవ్వండి. వాడి పెళ్ళాం పిల్లల ప్రాణాలు నాకెందుకు? వాళ్ళని విడుదల చేయమని కాగితం రాయి సంతకం పెడతాను. అదేం కుదరదు, నా ఎదురుగా ఫోన్ చేయాల్సిందే. సరే పదండి. ఆపరేటర్ 63748 అడుగు. హలో, నేను రామదాస్ మాట్లాడుతున్నాను. గివ్ మీ 63748. హలో,
రాజు, నేను గురూజీని మాట్లాడుతున్నాను. అదేం కుదరదు. మా వాళ్ళు అక్కడే ఉన్నారా? ఏం నమ్మకం? రాజు, వాళ్ళు పిలు. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాం? బాబు, మిమ్మల్ని వదిలేస్తారు, తప్పకుండా వదిలేస్తారు. ఫోన్ వాళ్ళకి. రాజు, రామదాసు భార్య పిల్లాడిని రోడ్లు బస్సులు లేని చోట ఓ చెట్టు కట్టేసి వదిలేసేయండి. మేము బయటికి వెళ్తున్నాం, తెల్లారేసరికి వస్తాం. నువ్వు మిగతా వాళ్ళు సిద్ధంగా ఉండండి. అలాగే సార్. మీకు మొండి ధైర్యం పూనినట్లే మాకు మొండి కోపం పూనుకొస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వార్నింగ్ లేకుండానే కాల్ చేస్తాడు రావుజీ. డేవిడ్, డేవిడ్, నీకిదేం బుద్ధి? యూస్ కౌండ్రెల్. గురూజీ ఫ్రెండ్ అయిపోయాడని మురిసిపోతున్నారేమో. చంపేస్తాను, జాగ్రత్త. అటు వెళ్ళకూడదని చెప్పాను సార్. అది సరే, బోట్ ఎక్కడుంది? రెస్క్యూలో ఉంది. సరే పదండి. అందులో 2 లేక 3 వెళ్ళవలసిందే. ఆ సబ్మెరీన్ అసలే ముసలిదైపోయింది. 2 సిలిండర్లు చచ్చాయి, 2 సిలిండర్లు కొన ఊపిరితో ఉన్నాయి. ఎవరెవరు వెళ్దాం? నేను, నువ్వు, రావుజీ. అవును, బాబ్జీ ఎక్కడ? ఆ కెప్టెన్ ఫ్రెండ్ అయిపోయాడు. ఆ క్యాబిన్ లో కూర్చున్నాడు. డేవిడ్, ఆపదలో దేవుళ్లాగా ఆదుకుంటావు. నేను తిరిగి వచ్చిన తర్వాత నీకు 9 లక్షలు ఇస్తాను. పదండి. హలో హలో, షార్క్ 116 కాలింగ్. రామ్దాస్ గారి భార్యను కొడుకును దాచి ఉంచిన ఇంటి ఫోన్ నంబర్ 63748. ఓవర్. చూడా కార్యదీక్ష, ఈ జీనియస్లు చంటి పిల్లల లాంటి వాళ్ళు. వాళ్ళ పనే వాళ్లకు స్వర్గం, మందు కన్నా ఇంకో దానికన్నా. అబ్బో, రథం కదిలింది. ఓకేనా కృష్ణ? డబుల్ ఓకే. నేను రెడీ. మాట నిలుపుకున్నావు కృష్ణ. నీ కష్టం ఉంచుకోను. నీ పాస్పోర్ట్ గ్యారంటీ. స్వర్గానికా నరకానికా? నీ ఇష్టం వచ్చిన చోటికి పోనీ. ఆగు, పోనీ పోనీ. ఏమిటి వెనక్కు తిరిగి కూర్చున్నావు? సబ్మెరీన్ నడపమన్నారు, నడిపాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదుగా. ఓ అదే సంగతి. ఇదిగో మన కాశీ మజిలీ మార్గం. బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి తూర్పుగా 5 మైళ్లు వెళ్ళు. అక్కడి నుంచి 21 degrees నార్త్ లాటిట్యూడ్, 85 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ కలిసే చోట ఒక మహాలక్ష్మి గుడి ఉంది. అక్కడికి పోని. ఓకే.
మహాలక్ష్మి, ధనలక్ష్మి, సముద్రలక్ష్మి, అమ్మా బంగారు తల్లి నమస్కారం. నా కోసం ఇక్కడ జలవాసం చేస్తున్నావా అమ్మా? చెక్కు చెదరలేదు, చేపలు తినలేదు, 9 కోట్లు. థ్యాంక్ యూ. నీకు కన్నీరా? నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తుంది. నా కన్నీటి వెనుక ఉన్న కథ వేరు. ఏమిటది? అక్కడ తల్లి బిడ్డల్లా కనిపిస్తున్న అస్థిపంజరాలను చూస్తే జాలి వేయటం లేదు. ఎందుకు? అయినా వాళ్ళెవరో మనకేం తెలుసు? నీకు తెలీదా? అదే, ఎవరో పాపం అనవసరంగా మన బోటు ఎక్కి మన దారికి అడ్డొచ్చి చచ్చిపోయిన అభాగ్యుడు. ఆ బోటు నీదే? కాదు, సింగపూర్ బంగారం ప్రైవేట్ బోట్లో తీసుకొస్తే పట్టుకుంటారని గవర్నమెంట్ బోట్ ఏర్పాటు చేశాను. నా జీనియస్ నీకు ముందుగా తెలియదులే. వాళ్ళని చూస్తే కాస్త కూడా జాలి కలగటం లేదా? వాళ్ళ కోసం ఒక్క కన్నీటి బొట్టు. ఒకటేమిటి, 100 కన్నీటి బొట్లు రాలుద్దాం. ముందు పంజూడు. అయినా కన్నీరు ఉప్పగా ఉంటుంది, సముద్రపు నీరంతా ఉప్పే. ఇంకా వాళ్ళ కన్నీటికేం కరువు? ఇంతకీ ఆ చచ్చిపోయిన అస్థిపంజరాల గురించి ఇంత చర్చ ఏమిటి? మరే వాళ్ళేదో మనకు చుట్టాలైనట్టు. అవును, చుట్టాలే. అలాగా? ఏమవుతారు నీకు? నా భార్య, బిడ్డ. ఏంటి? నీ భార్య, బిడ్డ? అంతేకాదు, గవర్నమెంట్ వారి సాయంతో మిమ్మల్ని పట్టుకోవడానికి కోర్టులో ఎస్ఐని చంపి పారిపోయినట్లు నాటకవాడి మిమ్మల్ని ఆకర్షించి మీ దగ్గర చేరి మిమ్మల్ని ఇక్కడికి చేర్చాను. ఏమిటి? ఏం చేస్తున్నావు? ఇందులో ఉన్న ఆక్సిజన్ తీసేశాను. ఇందులో ఉన్న గాలి తీసేస్తే మనం బతికేదెక్క? ఎవరు బ్రతకూడదని. నువ్వెంత ప్రయత్నించినా మరో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివి వచ్చినా లాభం లేదు. బుద్ధి లేకుండా మాట్లాడు. మాతో పాటు నువ్వు తెస్తావు. నేనంత తేలిగ్గా చావను. గాలి లేకపోయినా మీకంటే 6 నిమిషాలు ఎక్కువ బతకగలను. ఇది నాకు అలవాటి. నీ దారికి తెలియక అడ్డొచ్చిన అభాగ్యులు వాళ్ళు. నా దారి కావాలని కోరుకుని వచ్చిన దౌర్భాగ్యులు మీరు. చావండి. కృష్ణ, వెంటనే గాలి వాపం చెయ్యి. నీకు 2 క్షణాల అవకాశం ఇస్తున్నాను. ఇడియట్! అచ్చి ప్రకటన అవతల పారే. నువ్వు కాలిస్తే నేను 2 క్షణాల్లో చస్తాను. కానీ మీరు 5-6 నిమిషాల్లో కళ్ళ వెంట, నోటి వెంట, ముక్కు వెంట నెత్తురు కారి మెల్లమెల్లగా చస్తారు. రావుజీ, ఇవాళ ఎంత చూసిగానే అవతల పారే. కృష్ణ, నీకు కావాల్సిన డబ్బిస్తా. ఇందులో సగమిస్తా. ఒక్కొక్కప్పుడు పుట్టాడు బంగారం కూడా పట్టాడు అన్నం కొనలేదు, బుక్కెడు నీళ్లు తేలేదు. ఇంకొద్ది నిమిషాల్లో ఆ కోట్లన్నీ గుమ్మరించిన ఒక్కసారి ఊపిరికి సరిపడే గాలి కొనలేవు. ఇప్పటికైనా నిజం చెప్పు. నా భార్య బిడ్డల్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకుండా దొంగ బంగారాన్ని గవర్నమెంట్ బోట్లో దాచాం. ఆ బోటు హార్బర్లో ఉన్నంతకాలం ఆ బంగారం తీసుకోవడానికి వీలుగా లేదు. ఒకరోజు ఆ బోటు షిప్ దగ్గరికి వెళ్ళడం చూసాం. దాన్ని వెంబడించాం. తిరిగి వస్తుందా? అదిగో ఆ బోటే సువర్ణ సుందరి. ఆ బోట్లో 9 కోట్ల నిధి మహాలక్ష్మి దాగింది. హార్బర్లోకి పోతే ఆ నిధి పోయిందో. షూట్, కాల్చండి. డ్రైవర్ని చంపేసి బోట్ను మళ్లించాలి.
దీన్ని పైకి తీయలేమా? సబ్మెరీన్ తప్ప ఇంకేది వెళ్ళదు సార్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విశాఖ తూర్పుగా 21 degrees నార్త్ లాటిట్యూడ్, 85 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. పోలీస్ బోట్ వెనక మనిషి పోనీ 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 పోనీ. నా భార్య గాలి లేకుండా గిలగిలా కొట్టుకుని ఎలా చచ్చాను, నువ్వు కూడా అలాగే కొట్టుకుని నేను ఇన్నాళ్ళు కేవలం పగ కోసం బతికాను. అది తీరిపోయింది. ఇప్పుడు మనసంతా శూన్యంగా ఉంది, ఎడారిలా ఉంది. నాది 3 వారిన బతుకు. కాదు, కాకూడదు. నీలాంటి వారి జీవితం ఎన్నటికీ 3 వారకూడదు. నా కోసం అది కొత్త చిగురు పెడగాలి, చిరునవ్వులు వెలిగించాలి. నువ్వు నన్ను కాదండి. ఏమా